హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే ఆవకాయ దాల్ కిచిడి. ఈ ఆవకాయ దాల్ కిచిడి రుచి ఒక్కసారి చూసిన వాళ్ళు ఎవరైనా సరే బిర్యానీ లాంటి వాటన్నింటిని కూడా పక్కన పెట్టేస్తారు. ఈ దాల్ కిచిడి రుచి అంత బాగుంది. అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి దాంట్లోకి 1 గ్లాసు రైస్ తీసుకుందాం. ఈ బియ్యం తీసుకున్నాక సగం గ్లాస్ వచ్చేసి కందిపప్పు కూడా తీసుకుందాం. అది నెంబర్ 1 పప్పు తీసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనం నీళ్లు పోసేసి 1కి 4 సార్లు బాగా కడుక్కోవాలి. ఇది కూడా మనం నీట్గా కడిగేదాన్ని బట్టే రుచి బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు కడిగిన తర్వాత దీంట్లో 1 గ్లాసు కొలత తీసుకునేసి అదే గ్లాస్తోనే 3.5 గ్లాసు నీళ్లు అందులో పోసుకోవాలి. ఈ కొలత మాత్రం మిస్ కాకండి. ఓకేనా. ఇప్పుడు ఈ నీళ్లు పోసిన తర్వాత గట్టిగా ఉండేటి ఒక 2 పండు టమోటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసి సగం స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేద్దాం. అది వేసాక 1 స్పూను సాల్ట్ కూడా దాంట్లో వేసేసి మూత పెట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఈ ప్రెషర్ కుక్కర్ని పెట్టేసుకుందాం. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టిన తర్వాత దాదాపు 4 విజిల్స్ కంపల్సరీ రావాలి. 4 విజిల్స్ వస్తే ఏమవుద్దంటే అప్పుడు రైసు సూపర్గా ఉడికిపోతుంది. రైస్ కానీ మనం వేసిన కందిపప్పు కానీ టమోటాలు ఇవన్నీ కూడా సూపర్గా ఉడికిపోతాయి. ఓకేనా. ఈ టైప్లో మనకి చూడండి మెతుక్కు అంటుకోకుండా ఈ టైప్లో వస్తుంది. ఓకేనా. ఈ టైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద కింద పెట్టేసుకునేసి ఏదైనా ఒక ముద్దగం ఇలాంటి దాని సహాయంతో ఈ టైప్లో మనం బాగా ఎనుపుకోవాలి. అంటే ఇది ఎలా అంటే జిగటలాగా రావాలి. ఆ ఎనిపేది కూడా మనం బాగా గుజ్జులాగా కాకుండా కొంచెం జిగటలాగా వచ్చే విధంగా మనం ఆ టైప్లో ఎనుపుకోవాలి. అప్పుడేమవుద్దంటే దీనికి మరింత రుచి వస్తుంది. ఇది ఆరే కొద్దీ బిగుసుకుపోద్ది అన్నట్టు. ఈ విధంగా బిగుసుకుపోయేటప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా నీళ్లు దాంట్లో పోసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పోసాక కాస్త అలా కలబెట్టేసేసి దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. కానీ నీళ్ళు ఏంటంటే మరీ ఎక్కువగా పోయకుండా చూసుకుంటూ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం, కడాయి లాంటిది. దాంట్లో ఇప్పుడు మనం 2 గంటలు నూనె పోసేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 స్పూను, ఒక 3 ఎండు మిరపకాయలని ఇలా మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసేసుకునేసి 1 స్పూను కారం వేసుకుందాం. ఆ తర్వాత ఇంగు పొడి చిటికెడంలో వేసేసుకుందాం. వేసాక కాస్త లైట్గా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక 4 రెమ్మలు కరివేపాకు దూసి దాంట్లో వేసేసుకుందాం. వేసాక కాస్త చిటపటలాన్నిచ్చి ఇందాక ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టిన ఈ దాల్ రైస్ని దీంట్లో వేసేసుకుందాం. ఈ రైస్ పూర్తిగా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆవకాయ ఊరగాయ తీసుకుందాం, మామిడికాయ ఊరగాయ. ఈ మామిడికాయ ఊరగాయని ఒక 2 టేబుల్ స్పూన్లు దాంట్లో వేసేసుకుందాం. వేసాక ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ ఊరగాయ ఏంటంటే అది ఎక్కువ తక్కువ కాకుండా ఇప్పుడు నేను వేసిన కొలతకి ఒక 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ స్పైసీ కావాలి, మరీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాస్త ఇలా కలిపిన తర్వాత రుచి చూసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసాక కొద్దిగా పుదీనా, మరి కొద్దిగా కొత్తిమీర, ఇవి రెండింటిని కూడా కాస్త యాడ్ చేసి వద్దంటే ఫ్లేవర్తోనే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే మంట లోలో ఉంచుకునేసి కాస్త అలా ఉడికించుకుంటూ ఎక్కువసేపు వద్దు, ఖాళీ ఒక 2-3 నిమిషాలు మాత్రమే లైట్గా అలా ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే ఆ రుచి చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా సరే దీన్ని రుచి ఒక్కసారి చూసిన వాళ్ళు అది ఎలాంటి బిర్యానీ అయినా సరే, చికెన్ కాదు మటన్ కాదు ఎలాంటి బిర్యానీ అయినా సరే దాన్ని పక్కన పెట్టేసి దీన్నే కావాలంటారు, అంత బాగుంది. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వద్దనే సమస్య లేదు. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారు. ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దామా?